హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిఎంఐని. ఇవాళ మనం ఏడీసీలో ఫస్ట్ లెసన్ అయిన యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అదేంటంటే మోడ్యులేషన్. ఈ మోడ్యులేషన్ అంటే ఏంటి? ఈ మోడ్యులేషన్ ఏం చేస్తుంది? ఈ మోడ్యులేషన్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో ఈ వీడియోలో నేర్చుకుందాం. మోడ్యులేషన్ అంటే ఏం లేదండి, ఒక ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళాలంటే అది సిగ్నల్ ఫార్మాట్లో వెళ్తుంది. దాన్ని మనము మెసేజ్ సిగ్నల్ అనుకుందాం. ఈ మెసేజ్ సిగ్నల్ అనేది లో ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. అంటే చాలా వీక్గా ఉంటుంది. ఈ వీక్గా ఉండడం వల్ల ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేదన్నమాట. ఇది డెస్టినీ అయితే అంత డెస్టినీ దాకా వెళ్ళదు. సో దట్ మనం ఒక క్యారియర్ సిగ్నల్ని యాడ్ చేస్తామన్నమాట. ఈ క్యారియర్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ అన్ హై ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈ లో ఫ్రీక్వెన్సీ అయిన మెసేజ్ సిగ్నల్కి యాడ్ అయిందో మెసేజ్ సిగ్నల్కి ఒక స్ట్రెంత్ వస్తుంది అనమాట. నేను కూడా ఉన్న డిస్టెన్స్ కన్నా ఇంకా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళగలను అని ఒక ధైర్యం వచ్చి ఇట్ ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్, డెస్టినీ దాకా ట్రావెల్ చేయగలుగుతాడు అనమాట. ఈ ప్రాసెస్ని మనం మోడ్యులేషన్ అంటాం. ఈ మోడ్యులేషన్ వల్ల యూజెస్ ఏంటి చూద్దామా? ఈ క్యారియర్ సిగ్నల్ ఈ మెసేజ్ సిగ్నల్కి యాడ్ చేయడం వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, అసలు ఎందుకు యాడ్ చేశారు? మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, ఈ క్యారియర్ సిగ్నల్ యాడ్ చేయడం వల్ల ఈ సిగ్నల్ ఇక్కడికి ఆగాల్సింది ఇక్కడికి ఆగింది అంటే కమ్యూనికేషన్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ మెసేజ్ సిగ్నల్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. లో ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల రేడియేషన్ అనేది అంత ఎఫిషియెంట్గా జరగదు, అంటే అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. ఎప్పుడైతే ఈ క్యారియర్ సిగ్నల్ అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈ మెసేజ్ సిగ్నల్కి యాడ్ అయిందో అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా హైగా ఉంటుంది కదా. హై ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల రేడియేషన్ అనేది ఈజీగా అవుతుంది, అంటే ఈజీగా స్ప్రెడ్ చేయగలదు. థర్డ్ వన్ ఏంటంటే క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేయడం. అంటే ఇక్కడికి క్వాలిటీ అనేది చాలా లోగా ఉంటుంది. ఎప్పుడైతే మనం క్యారియర్ సిగ్నల్ యాడ్ చేసామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యి దాని యొక్క క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే యాంటీనా హైట్ అనేది ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి రిలేషన్. ఎప్పుడైతే ఈ యాంటీనా హైట్ అనేది ఎక్కువ ఉందో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకో యాంటీనా హైట్ తక్కువ ఉంటే చాలు కదా. యాంటీనా హైట్ తక్కువ ఉండడం వల్ల మెటీరియల్స్ అనేవి తగ్గుతాయి. మెటీరియల్స్ తగ్గడం వల్ల మన కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ బ్యాండ్విడ్త్ అంటే ఏంటంటే ఇప్పుడు క్యారియర్ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల చాలా క్యారియర్ సిగ్నల్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. ఈ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మెసేజ్ సిగ్నల్కి ఎక్కడ సూటబుల్ ఉందో అనుకో, ఇప్పుడు నేను ఒక దగ్గర సూట్ అవుతాను అంటే వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. అదేవిధంగా మెసేజ్ సిగ్నల్లో ఈ క్యారియర్ సిగ్నల్ ఎక్కడ సూటబుల్ ఉందో అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవుతుంది అనమాట. దాన్నే మనం అడ్జస్ట్మెంట్ ఆఫ్ బ్యాండ్విడ్త్ అంటాం అనమాట. అండ్ ఈ మోడ్యులేషన్ కారణంగా ఈ మెసేజ్ సిగ్నల్ అనేది ఇంకొక సిగ్నల్స్తో మిక్స్ అవ్వదు. విల్ గెట్ అన్ క్లారిటీ సిగ్నల్ టు అన్ యూజర్. లాస్ట్ వన్ ఏంటంటే మల్టీప్లెక్సింగ్. క్యారియర్ సిగ్నల్ మనకు ఒకటే ఉండదు కదా, చాలా ఉంటాయి కదా, చాలా హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్స్ ఉంటాయన్నమాట. ఈ ఎక్కువ ఫ్రీక్వెన్సీ లైక్ ఈ ఎక్కువ సిగ్నల్స్ మెసేజ్ సిగ్నల్స్తో మిక్సప్ అవుతాయి. అంటే యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఒకే ఒక్క పాత్లో బయటకు వస్తాయన్నమాట. ఎన్ ఇన్పుట్స్ బట్ యూ హ్యావ్ ఓన్లీ వన్ అవుట్పుట్. దీన్ని మల్టీప్లెక్సింగే కదండి అనేది, అందుకని ఇది కూడా యాడ్ అవుతుంది. మనము ఇక్కడ క్యారియర్ సిగ్నల్ యాడ్ చేస్తాం కదా, ఈ క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ కానీ వేరియేషన్ అవుతూ ఉంటే దాన్ని ఏం మోడ్యులేషన్ అంటే యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అని. అదే ఒకవేళ ఫ్రీక్వెన్సీ వేరీ అయితే ఎఫ్ఎం మోడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ అని. ఒకవేళ అదే యాంగిల్ వేరీ అయితే ఫేస్ మోడ్యులేషన్ అని అంటామండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందర అక్కడ ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను ఇలా పెడితే మీకు అలా వచ్చేస్తుంది. అంటిల్ స్టే ట్యూన్. ఇప్పటికైతే సెలవు.